నమస్తే అండి. ఈ రోజు నుండి లలిత సహస్రనామ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాము. ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నంత మాత్రాన మీరు ఫ్లైట్ ఎక్కలేరు. సెక్యూరిటీ చెక్ క్లియర్ చేయాలి. అవునా? అలానే లలితా నామాలకు అర్థం తెలుసుకునే ముందు ఈ విషయాలు తెలియడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు సహస్రం చదివినా ఉపయోగం ఉండదు. అందుకని వీడియో చివరి వరకు వినండి. శ్రీ విద్య ఉపాసకులకి శివుడు చాలా ఇంపార్టెంట్ దేవుడు. అందుకని శివాయ గురవే నమః, శివుడినే గురువుగా భావించి మనం ఈ సహస్రానికి అర్థం తెలుసుకుందాం. అన్ని తంత్రాలలోకి గొప్పది శ్రీ యంత్రం. అన్ని విద్యలలోకి గొప్పది శ్రీ విద్య. శ్రీ విద్య ఉపాసనలో 5 అంగాలుంటాయి. మొదటిది సహస్రనామ స్తోత్రం. 2 హృదయం, 3 కవచం, 4 కీలక. ఇది ప్రధానంగా చెప్తూ తరువాత బీజాక్షర మంత్రాలు మొదలైనవి చెప్తారు. సో, మీరు శ్రీ విద్య ఉపాసకులు అవ్వాలి అనుకున్నా మొదటిది ప్రధానమైనది లలిత సహస్రనామం. లలిత అంటే అమ్మవారి పేరు. ఈ పేరుకి అర్థం ఆ నామం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు సహస్రం అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఏ దేవత ఉపాసనలో అయినా మంత్రం, సహస్రం 2 ఉంటాయి. మంత్రం ఏ దేవతకి సంబంధించినదో ఆ మంత్రాది దేవతను అర్థం చేసుకునే నాలెడ్జ్ అంటే విజ్ఞానం సహస్రనామాలలో ఉంటుంది. ఒక ఇంటికి ఫౌండేషన్ ఎలాంటిదో మంత్ర జపానికి కానీ, శ్రీ విద్య ఉపాసనకి కానీ లలిత సహస్రనామం అలాంటిది. పునాది స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఇల్లు నిలబడుతుంది. అలానే సహస్రనామం వల్ల మంత్రం పరిపూర్ణత పొందుతుంది. సహస్రం అంటే అర్థం తెలిసింది కదా! ఇప్పుడు పారాయణం అంటే ఏంటో తెలుసుకుందాం. పారాయణం అంటే ఒక స్తోత్రాన్ని అర్థంతో, తాత్పర్యంతో గాఢంగా తెలుసుకుని, ఒక్కొక్క నామాన్ని విచారణ చేస్తూ చదవడాన్ని పారాయణం అంటారు. లలితా సహస్రనామ పారాయణం చేశాను అంటే అర్థం తెలుసుకుని ఏకాగ్రతతో విచారణ చేస్తూ చదవడం అనమాట. అంతేకానీ నామాలన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది పారాయణం అవ్వదు. సో, ఇప్పుడు లలిత సహస్రనామ పారాయణం అంటే ఏంటో అర్థమైంది కదా! సో, నెక్స్ట్ పాయింట్, ఏది తెలిసినా, తెలియకపోయినా ఈరోజు చెప్పే విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అనవసరమైన మాట ఒక్కటి కూడా ఉండదు. సో, శ్రద్ధగా వినండి. ఇది హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఉపదేశించిన బ్రహ్మ విద్య. అమ్మవారి విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వేదాంత విద్య అని. బ్రహ్మ విద్య గురువులు దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామివారు. శ్రీ విద్యను అందించిన వారు దక్షిణామూర్తి అయితే, దానిని వ్యాఖ్యానించి అందించిన వారు హయగ్రీవ స్వామి. శివుడు, విష్ణువు ఇద్దరు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారు. లలిత సహస్రనామాలు అంటే కేవలం అమ్మవారి నామాలు కాదు. ఈ నామాలు అన్నీ కూడా స్త్రీలింగంలో ఉన్న శివుడి నామాలు. అంతేనా? బ్రహ్మాండ పురాణం, దేవీ మహత్యం, రుద్రోపనిషత్ చెప్పిన మాట ఏంటంటే, యా ఉమా స్వయం విష్ణువు. ఆ పరాశక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. అందుకే ఇవి విష్ణువు నామాలు కూడా. సో, లలిత సహస్రనామం అంటే పరమేశ్వరుడు, విష్ణువు, అమ్మవారి అందరి నామాల స్తోత్రమే ఇది. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ వినండి. హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి లలిత సహస్రనామం తప్ప అన్నీ చెప్తున్నారు. అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నారు, మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా అని అడిగారు. అగస్త్యుల వారే ఇలా అడిగారంటే సాధారణమైన మనుషులమైన మనం ఒక్కసారి మన అర్హత చెక్ చేసుకోవాలి కదా! ఏ దేవత సహస్రం వినడానికైనా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతే ఏకాగ్రత. అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యునితో ఇట్లా అన్నారు, ఇవి రహస్యనామాలు అందుకే చెప్పలేదు అన్నారు. అయితే నీకు రహస్య విద్య వినడానికి గల రెండవ అర్హత ఉంది. సో, అడిగావు కదా, చెప్తాను అన్నారు. రహస్య విద్య పొందడానికి రెండవ అర్హత భక్తి, నమ్మకం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో కరువు వచ్చింది. కరువు వల్ల వర్షం లేకపోవడం వల్ల పంటే లేదు.
దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలంతా. ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయింది వర్షం పడక. ఇంకా ఆ ఏడాది కూడా వర్షం పడకపోతే ఆ ఊరిలో ఉన్న మనుషులు, జంతువులు, సకల జీవులు చనిపోవడమే మిగిలుంది. అటువంటి పరిస్థితిలో ఆ ఊరికి ఒక మహర్షి వచ్చారు. ఆయన ఒక పెద్ద యాగాన్ని చేశారు. చేసి ఆ ఊరి జనంతో ఇలా అన్నారు. చూడండి, రేపు తప్పకుండా వర్షం కురుస్తుంది అని మీరు నమ్మి ఒక వస్తువుని తీసుకురండి. దానివల్లనే వర్షం కురుస్తుంది అని చెప్పారు. మరుసటి రోజు ఉదయమే ఊర్లోని జనమంతా కూడా ఒక్కొక్క వస్తువు తెచ్చారు. ఒకరేమో తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక దేవుడి విగ్రహం తీసుకొచ్చారు. ఇంకొకరేమో ఒక తాయెత్తు తీసుకొచ్చారు. ఇంకొకరేమో వాళ్ళ కులదేవత విగ్రహం తీసుకొచ్చారు. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు దేన్నైతే నమ్మారో ఆ వస్తువుని తీసుకొస్తూ ఉన్నారు. అయినా వర్షం కురవట్లేదు. ఊళ్ళో జనాలంతా వచ్చేసారు. అయినా వర్షం కురవలేదు. అయ్యో! వర్షం కురవట్లేదే అని అందరూ బాధపడుతుండగా అప్పుడు ఆ చోటికి ఒక చిన్న పిల్లాడొచ్చాడు. ఆ పిల్లాడు తీసుకువచ్చిన వస్తువు వల్ల వర్షం వెంటనే పడింది. అందరూ ఏం తీసుకొచ్చాడా అని చూసారు. అతను తీసుకొచ్చింది గొడుగుని. అది కేవలం గొడుగే కాదు, ఆ రోజు వర్షం పడుతుంది అన్న అతని నమ్మకం. సీ అక్కడికొచ్చిన ప్రతి వారు కూడా ఆ రోజు వర్షం కురుస్తుంది అన్న నమ్మకంతోనే వచ్చారు. కానీ ఆ పిల్లాడొక్కడే ఖచ్చితమైన నమ్మకంతో వచ్చాడు. ఖచ్చితమైన నమ్మకానికే భక్తి అని పేరు. రహస్యనామం వినడానికి, పఠించడానికి అర్హత ఉందా అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. మీ అందరికీ ఖచ్చితమైన భక్తి ఉందా? ఈ స్తోత్రం చదివితే నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందా? ఉంటే మీకు ఈ నామాలు వినడానికి అర్హత ఉన్నట్టే. లలిత నామాలు చదివే వారి చుట్టూ కూడా దేవతలు, ఋషులు ఉండి దీవిస్తూ ఉంటారు. ఈ మాట స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమైన హయగ్రీవ స్వామి అగస్త్యునితో చెప్పిన మాట. లలిత సహస్రనామాలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది వెంటనే ఫలిస్తుంది. అందులో సందేహమే లేదు. ఇప్పుడు లలిత సహస్రనామం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకప్పుడు అమ్మవారు తన 8 మంది దేవతలని పిలిచారు. వారు అమ్మవారి నుండే 8 తెల్లని కిరణాలుగా బయటికి వచ్చారు. ఆ 8 మంది దేవతలనే వసన్యాది వాగ్దేవతలు అంటారు. ఏ చదువు చదువుకున్నా ఈ 8 మందిని స్మరించుకోవడం చాలా ముఖ్యం. వారి పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని, సర్వేశ్వరి. వీరే మనకి తల్లి ఆజ్ఞ మేరకు లలిత సహస్రనామాన్ని అందించారు. కృతజ్ఞత అన్నిటికన్నా మంచి లక్షణం. వీరిని స్మరించకుండా, కృతజ్ఞత తెలపకుండా మీరు లలిత ఎంత బాగా చదివినా తల్లి స్వీకరించదు. కృతజ్ఞత దేవతలు మెచ్చే లక్షణం. సో వీరి గురించి కొంత తెలుసుకుందాం. అక్షరాలు 50. వీటిని 8 విభాగాలు చేశారు. 8 విభాగాలకి 8 మంది వాగ్దేవతలనమాట. అందుకే నేనెప్పుడు చెప్తుంటాను, మంత్రాలు, స్తోత్రాలు అక్షరాలే అన్న దృష్టితో చూడకూడదు. అవి సాక్షాత్తు దేవతా స్వరూపాలే. కేవలం లలితా సహస్రంలోని మంత్రశక్తులే కాదు, ఏ మంత్రం చెప్పినా వాటికి అధిదేవత ఈ 8 మందిలో ఒక్కరే ఉంటారు. అందుకే ఈ వాగ్దేవతలను నమస్కరించుకుంటే అన్ని మంత్రశక్తులను వారు అనుగ్రహించగలరు. ఒక మంత్రాన్ని చెప్పే ముందు ఆ మంత్ర ద్రష్టలైన ఋషులకి ముందు నమస్కరించుకోవాలి. లలితా సహస్రానికి ఋషులెవరంటే హయగ్రీవ స్వామి, వ్యాసుల వారు. హయగ్రీవ స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి మనకి తెలుసు. వ్యాస మహర్షి గురించి మనకి తెలుసు. వసన్యాది వాగ్దేవతల గురించి తెలుసుకుందాం. ఈ 8 మంది దేవతలు 8 రకాల మంత్రాలకి అధిదేవతలు. మొదటిది వసిని వాగ్దేవత. లలితలో కొన్ని మంత్రాలు వసని మంత్రాలు ఉంటాయి. వసిని అంటే వశీకరణ మంత్రాలు. వశీకరణం అంటే ప్రతికూలతలు తొలగి అనుకూలమవ్వడం. సృష్టిలో ఏ పని జరగాలన్నా మనకి అనుకూలంగా ఉంటేనే కదా జరుగుతుంది. సో ఫస్ట్‌ది వసిని. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మన పనులవుతాయి. అంటే కోరికలు తీరుతాయి.
కోరికను సాంస్క్రిట్‌లో కామం అంటారు. కోరికలు తీర్చే మంత్రాలకు అధిదేవత కామేశ్వరీదేవి. మన కోరికలన్నీ తీరుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా! ఆనందాన్ని సాంస్క్రిట్‌లో మోదిని అంటారు. ఆనందానికి, యాక్సెప్టెన్స్‌కి సంబంధించిన మంత్రాలకు అధిదేవత పేరు మోదిని. మనం మంచివాళ్ళమైతే ఇంత ఆనందం ఇచ్చిన దేవతకు కృతజ్ఞత తెలపడానికి, ఇంకా ఈ ఆనందం ఎప్పుడూ ఇలానే ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటాం కదా! ఆ నాలెడ్జ్ ఇచ్చే దేవత విమల. నిర్మలమైన జ్ఞాన మంత్రాలు విమల మంత్రాలు. తన గురించి తెలుసుకుంటున్న మిమ్మల్ని చూసి సంతోషించి తల్లి దయతో, ప్రేమతో చూస్తుంది. దాన్ని అరుణ అంటారు. తల్లి దయ మన మీద ఉండేలా చేసే మంత్రాలకు అధిదేవత అరుణ. అమ్మవారు దయతో చూశాక ఇంకేంటి, అన్నిట్లోనూ జయమే కదా! జయానికి సంబంధించిన మంత్రాలకు అధిదేవత జయని. ఆ తరువాత దేవత కౌలిని. ఈవిడ కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషాలకు అధిదేవత. ఒక్కసారి కుండలిని జాగృతి అయ్యిందా, సర్వం అంటే మొత్తం, అన్నిటి మీద ఈసత్వం అంటే అధికారం వచ్చేస్తుంది. అందుకే ఈ మంత్ర అధిదేవత పేరు సర్వేశ్వరి. ఏ మంత్రమైనా సరే ఇందులో ఏదో ఒక దేవతకి సంబంధించినదే కాబట్టి వసిన్యాది వాగ్దేవతలకు థ్యాంక్స్ చెప్పకుండా, నమస్కరించకుండా లలితా సహస్రం చదవకూడదు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌలిని. పేర్లన్నీ గుర్తున్నాయి కదా! అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరో తెలిసింది కదా! ఈరోజు మనం లలితా నామాలకి అర్థం మాత్రమే కాదు, శ్రీ విద్య ఉపాసనలోకి ఎంటర్ అవుతున్నాం. సో, శ్రీచక్రంలో వాగ్దేవతలు ఎక్కడ ఉంటారో చూద్దాం. శ్రీచక్రంలో బిందువు దగ్గర అమ్మ ఉంటుంది. అష్ట త్రికోణ చక్రం బిందువు నుండి లెక్క పెడితే మూడవది. త్రైలోక్య మోహన చక్రం అనే చతురాస్రం నుండి లెక్క పెడితే ఏడవది ఈ ఆవరణ. ఆ ఆవరణకి సర్వరోగహర చక్రం అని పేరు. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలుంటాయి. అదే అష్ట త్రికోణం. ఆ 8 త్రికోణాల దగ్గర ఉండే దేవతలే వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని దేవతలు. వారు శ్రీచక్రంలో ప్రధానంగా కూర్చున్నారు. ఆ ఆవరణ పేరు సర్వరోగహర చక్రం. 8 మంది దేవతలు ఒక్కసారి కృప చూపిస్తే దేహంలో, మనసులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. సర్వరోగహర చక్రంలో ఉన్న ఆ 8 మంది దేవతలను ఒక్కసారి స్మరణ చేసుకుంటే అది సర్వరోగహరము. వీరు సర్వ మంత్రాలకు మూల దేవతలు. ఏ మంత్రంలో అయినా అక్షరాలు, శబ్దాలే కదా ఉంటాయి. అన్ని అక్షరాలకి, అన్ని శబ్దాలకి వీరే దేవతలైనప్పుడు వీరే సర్వ మంత్రాధి దేవతలు. అందుకని వీరిని ప్రత్యేకించి పిలిచి అమ్మవారు లలితా సహస్రనామాన్ని రాయమని ఆజ్ఞాపించారు. సకల మంత్రాలకు ఎవరు అధిదేవతలో వారు రచించారు లలితా సహస్రనామావళిని. మంత్రమయం లలితా సహస్రం. ఈ సహస్రాన్ని మొట్టమొదటిసారి మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారు పెద్ద సభ ఏర్పాటు చేయగా ఋషులు, దేవతలు అందరూ రాగా వాళ్ళ సమక్షంలో వాగ్దేవతలు మొదటిసారిగా స్తుతించారు. వాగ్దేవతలు పఠించిన తరువాత తల్లి ఇలా అంది, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రం సుమా. నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా! నా భక్తులైన వారు నేను ప్రీతి చెందాలని ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. నన్ను అర్చించినా, అర్చించకపోయినా, నా మంత్రం జపించినా, జపించకపోయినా భక్తితో ఈ నామసహస్రం చదివితే నేను ప్రీతి చెందుతాను. చదివిన వారి కోరికలు అన్నీ తీరుస్తాను. ఇందులో సందేహం లేదు అని అమ్మవారు స్వయంగా చెప్పారు. ఆ రోజు మొదలు అమ్మవారు సభలో ఆజ్ఞాపించిన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామల, వారాహి దేవతలు, ఇంద్రాది దేవతలు వీరందరూ కూడా ఆనాటి నుండి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూనే ఉన్నారు. మీకు అర్థమవుతోందా మనం ఎంత గొప్పదాన్ని తెలుసుకుంటున్నామో?
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహితం ప్రతిరోజు ఏ సహస్రం చదువుతారో అది నేర్చుకుంటున్నాం మనం ఈరోజు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఏదైనా సరే తెలుసుకుని చదివితేనే దానికి ఫలితం ఉంటుంది. విలువ తెలిస్తేనే కదా ఏకాగ్రత, శ్రద్ధ ఏర్పడతాయి. అందుకే లలిత ఎంత గొప్పదో తెలుసుకుంటున్నాం. ఈ నామాలని రహస్య నామాలని ఎందుకన్నారంటే బయటకి పేర్లలా కనపడుతున్నాయి కానీ ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు, శ్రీవిద్యకి సంబంధించిన మర్మాలు ఉన్నాయి. ఏది గ్రహిస్తే మరేది తెలుసుకోనక్కర్లేదో అలాంటి శాస్త్రం మనకి వసన్యాది వాగ్దేవతలు అందించారు. మన జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితులలో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నాను అంటూ రక్షిస్తుంది లలిత చదివే వాళ్ళని. సహస్రనామం చదువుతున్నామంటే వేద పఠనం చేస్తున్నట్టే. కేవలం అమ్మవారి ప్రీతికై చేయాలి లలిత పారాయణం. అసలు శాస్త్రంలో విద్యకి అర్థమే మంత్రం. శ్రీ విద్య అంటేనే శ్రీ యొక్క మంత్రములు అని. మంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒకే అక్షరం కలిగిన మంత్రాన్ని పిండ మంత్రం అంటారు. 2 అక్షరాలు ఉంటే కత్తరి మంత్రం అంటారు. 3-9 వరకు అక్షరాలు ఉండే వాటిని బీజ మంత్రాలు అంటారు. 10-20 ఉండే అక్షరాలు మహామంత్రాలు. దానిపైన ఉండేవన్నీ కూడా మాలా మంత్రాలు అని అంటారు. ఏకాక్షర మంత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ పిండ మంత్రాలు. ఎగ్జాంపుల్‌కి గణపతి మంత్రం. అలాగే కొన్ని శక్తి మంత్రాలు కూడా ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి. సువర్ణ మంత్రాలు అంటే బాలా మంత్రం, చిండి మంత్రం. వీటికి బీజ మంత్రాలని పేరు. పంచదశి మొదలైనవి మహామంత్రాలు. లలితా సహస్రనామ స్తోత్రం మాలా మంత్రం. ఎందుకంటే వరుసగా మంత్రాలే కదా ఉన్నది స్తోత్రమంతా. అమ్మవారి మంత్రాన్ని ప్రధానంగా షోడశి అంటారు. అంటే 16 అక్షరాల మంత్రం అన్నమాట. ఒకసారి పరిశీలిస్తే లలితా సహస్రంలోని ప్రతి పాదంలో 16 అక్షరాలే ఉంటాయి. అంటే ప్రతి పాదము ఒక షోడశి మంత్రమే. ఉపనిషత్తులు చదివిన వారికి తెలుసు లలితా సహస్రనామ స్తోత్రం ఒక్కటి చదివితే అన్ని ఉపనిషత్తులు చదివినట్టే అని. అందుకే ఇందాక చెప్పాను ఏది చదివితే ఇంకేది అవసరం లేదో అదే లలితా సహస్రనామ స్తోత్రం. రేపటి వీడియోలో ధ్యాన శ్లోకాలు ప్లస్ లలిత నామాలకి అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.